అనేక మంది భక్తుల జీవితాల్లో పాత జీవితాన్ని తొలగిపోయేలా చేసి క్రొత్త జీవితాన్ని వారికి దయచేశాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభా, మా జీవితాల్లో కూడా సమస్తము నూతనంగా మార్చగల శక్తిమంతులు నాయన, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నా పట్ల, నా కుటుంబం పట్ల సమస్తము నూతనపరచండి. ఆత్మీయతలో కావచ్చు, ప్రార్థనా జీవితంలో, భక్తిలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో ఒకవేళ వెనకాడి ఉంటే ప్రార్థన చేయండి. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనలోను అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో నేను నూతనపరచబడినట్లుగా నాకు సహాయం చేయమని అడగండి. ఇర్మీయా గ్రంథం 32:27 వచనంలో సర్వశక్తులకు దేవుడైన నాకు ఏదైనా అసాధ్యమైందంటూ కలదా అన్నాడు. అంటే దేవునికి సమస్తము సాధ్యమైనదని అర్థం. అలాగే ఆదికాండం 18:14లో యెహోవాకు అసాధ్యమైందంటే ఏదైనా కలదా అని ఆయనే ప్రశ్నించాడు. ఆయన అద్భుతములు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మీకు మంచి ఆలోచన నేర్పి నిత్య మార్గములను నడిపించగల శక్తిమంతుని దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. 139వ కీర్తన 24వ వచనంలో భక్తులు ఇలా ప్రార్థన చేస్తాడు.